వీణవంక మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి కొంచెం చెప్పడం మీకు చాలా ముఖ్యం. నిన్న అయిన సంఘటనల గురించి. ఇది 1976లో మా స్వర్గీయ తాతగారైన శ్రీ పాడి సుధాకర్ రెడ్డి గారు మొదట సమ్మక్క సారలమ్మ జాతర జరగడం జరిగింది. అప్పుడు దేవతలు వెలవటం, గ్రామం అంతా వెళ్ళటం, దానితోని ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది జరగటం స్టార్ట్ అయింది. అలా ఈ 2026 అంటే 2026లో 50 ఏళ్ళు పూర్తి కావడం అవుతుంది. అంటే 25 జాతరలు. కాబట్టి మేము స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం, మా పెద్దనాన్న పాడి రామకృష్ణారెడ్డి గారు, మా తాత 2 సమ్మక్క జాతరలు చేసిన తర్వాత వారు చేయటం జరిగింది. లాస్ట్ 10 ఏళ్ళ నుంచో 10-12 ఏళ్ళ నుంచి వాళ్ళ ఏజ్, వాళ్ళు ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి గారు 88 ఏళ్ళు. కాబట్టి లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మేము కూడా దీనిలో పాల్గొనటం జరిగింది. సో ఈ 50 ఏళ్ళు మా కుటుంబానికి ఏంటంటే వీణవంకలో ఈ మినీ మేడారం ఇంత పెద్దగా భక్తులు చంద్రపూర్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. కాబట్టి మనము చాలా వైభవంగా చేసి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచి దీన్ని మళ్ళీ ఒక శాశ్వతంగా, అంటే ఒక సంప్రదాయంగా ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలని కోరుతూ మేము మా కుటుంబం ఎక్కడున్న అందరూ వడుగా వచ్చేటట్టు, మళ్ళా వేరే హైదరాబాద్లో కానీ మాకు కుటుంబం దగ్గర అందరినీ కూడా ఇన్వైట్ జరిగింది. మళ్ళీ భక్తులకు కావాల్సిన సేవలు ఏదైనా తాగునీరు నుంచి మొదలు పెడితే శానిటేషన్ కానీ స్నానాలకు కానీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈసారి. సో దీనికి ఈ ల్యాండ్ అనేది ఏమున్నదంటే మనది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్. పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం 50 ఏళ్ళ పైనుంచి పహానీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 71, అంటే పహానీలు, పాస్బుక్లు అది ఉంది, అన్నీ ప్రూఫ్స్తో అన్నీ ఉన్నాయి. మనకి నడుస్తుంది 40-50వ జాతర.